ఆదికాండం 22 మొదటి నుంచి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడాయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహనబలిగా అతన్ని నర్పించమని చెప్పెను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకుని దహనబలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. మూడవ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ వద్దకు వచ్చేదమని చెప్పి దహనబలికి కట్టెలు తీసుకొని తన కుమారుడగు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచెను. అందుకతడు, ఏమి నా కుమారుడా అనెను. అప్పుడతడు, నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహనబలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహనబలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పెను. ఓకే, చాలా. Let's now study this 8 verses. Very powerful, very tough and very glorious scriptures in the Bible. అయితే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ దేవుడు ఎప్పుడు కూడా ఇలాంటి టాస్క్ ఇవ్వడు. దేవుడు ఒక మాట అంటాడు, ప్రయాసపడి భారం మోసుకునిచిన సమర్థజనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. దీన మనస్సు గలవాడను సాత్వికుడను నా కాడి ఎత్తుకొని మీ మీద, మరి నా కాడి ఎత్తుకోమంటాడు. కాడి అంటే ఒక యోక్. తల్లిదండ్రులు పిల్లల్ని బాగా పెంచుతారు, వాళ్ళకి ఏం కావాలో అది ఇస్తారు, ఏం వాళ్ళు తింటే చాలని చెప్పి చిన్నప్పుడు ఏదైనా తెప్పిస్తారు. అలాంటి వాళ్ళు సడన్గా చదువు అనే కాడి పెడుతున్నప్పుడు వాళ్ళు వద్దంటున్నా ఏడుస్తున్నా లాక్కెళ్ళిపోతారు స్కూల్కి. వీలుంటే కొడతారు, వాళ్ళు టీచర్ బాగా ఏడుస్తున్నాడన్న పట్టించుకోరు, 2 రోజులు ఆగుతారు. ఆ కాడి అనేది పెట్టాలని చూస్తారు. అలాగే ఎప్పుడైనా మనము దేవుడు మన మీద పెట్టాడు కానీ మనమే మన ఆశతో పెట్టుకోవాలి ఆ కాడి. సో అబ్రహాము ఆయన వెంబడిస్తాను అనే కాడి పెట్టుకున్నాడు. దేశాల్లో ఓకే యాత్రికుడిగా ఇక నా జీవితము నేను ఇలాగే వెంబడిస్తా అని ఒక కాడి పెట్టేసుకున్నాడు. శిష్యులు కూడా నిన్ను వెంబడిస్తున్నామని త్యాగము చేసి ఒక కాడి పెట్టుకున్నారు. ఈ కాడి అంటే ఏంటంటే చూడండి, ఎద్దుకి వాళ్ళు చక్కటి గడ్డి పెడతారు, తవుడు పెడతారు, దాన్ని బాగా చూసుకుంటారు. అది చక్కగా ఒక కాడి పెట్టించుకుంటుంది. 2 ఎద్దులు అంటారు చూసారా, ఓకే యోక్ అంటారు దాన్ని. 2 ఎద్దులు పెట్టి ఆ కాడి పెట్టినప్పుడు ఆ 2 సమానంగా పనిచేస్తూ ఉంటాయి. ఎందుకంటే చక్కటి భోజనం పెడతారు, వాటిని అన్నీ చూసుకుంటారు. దే టేక్ కేర్ ఆఫ్ ద కావ్స్. ఇవన్నీ ఈయన కాస్తాడు, చూసుకుంటాడు. అవి కూడా అటువంటి. సో గాడ్ టెల్స్ us టు టేక్ ఎ యోక్. ఇక్కడ దేవుడు నా కాడి మీరు ఎత్తుకొని నా వద్ద నేర్చుకొనండి అంటాడు. ఏ టీచర్ అయినా సరే మీకు పాఠాలు నేర్పకుండా టెస్ట్ పెడతాదా? పెట్టదు. దేవుడు ఇక్కడ చూస్తే దగ్గర ఇష్మాయేల్ పుట్టినప్పుడు అబ్రహాముకి 86 సంవత్సరాలు. ఓకే, 100 ఏళ్ళకి ఐజాక్ పుట్టాడు. అంటే ఐజాక్ పుట్టేటప్పటికి ఇష్మాయేల్కి దగ్గర 14 సంవత్సరాలు. ఓకే, 14 years ఇష్మాయేల్కి. మరి ఇస్సాకు మరి పాలు తాగుట విడిచిన తర్వాత అని ఉంటుంది. అప్పటికి ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వేసుకోండి. సో ఇష్మాయేల్ని మరి పంపించేసినప్పుడు అతని వయసు 16 సంవత్సరాలు. ఓకే, సో ఆన్ అన్ యావరేజ్ వీ క్యాన్ సీ దాట్ 16 years. ఇక్కడ దేవుడు ఇస్సాకుని ఏమంటాడంటే, ఒక చోట ఇస్సాకు అడుగుతాడు, అది ఇంకా తర్వాత వచనాల్లో ఉంటుంది, తండ్రి దహనబలికి గొర్రెపిల్ల ఏది అని. అది అడిగాడు అంటే ఏంటి, అబ్బాయి కొంచెం ఎదిగినట్టున్నాడు కదా. హీ మస్ట్ బి అ గ్రోన్ అప్ థింకింగ్ బాయ్, లాజికల్. సాధారణంగా 2-3 సంవత్సరాలు అడగపోవచ్చు, మేబీ 5, 6, 7 సంథింగ్ లైక్ దాట్ కదా. ఆ వయసులో అతను అడుగుంటాడు, నాన్న ఏది అని. అంటే ఎంతో కొంత కామన్ సెన్స్ ఉంది, తండ్రి గొర్రెపిల్ల ఏది అని. అంటే ప్రతిసారి ఇస్తా ఉన్నాడు, సంవత్సరం నుంచి చూస్తున్నాడు కదా, 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాడు. అబ్రహాము బలిస్తూ ఉంటాడు కదా, ఓకే, గొర్రెల్ని వాటిని బలిస్తూ ఉంటాడు. అలాగా ఎక్కడికి అంటే బలివ్వడానికని. మరి ఇక్కడ అగ్ని ఉంది, చెక్కలు ఉన్నాయి, ఓకే, కానీ ఇదేది అని ఉంటాడు. సో ఇట్ ఈస్ దాట్ ఏజ్. అప్పుడు ఇష్మాయేల్ ఏమో మేబీ 16 years, ఐజాక్ కుడ్ బి సమ్వేర్ 4, 5, 6 సంథింగ్ లైక్ దాట్. ఇక్కడ దేవుడు ఇది అడిగే ముందు అబ్రహాముని నీ కొడుక్కిస్తావా అని అబ్రహాముని గనక అంతకు ముందు ఎప్పుడైనా అడుగుంటే అబ్రహాం ఒప్పుకునేవాడు కాదేమో. అబ్రహాం ఎంతమంది తెలుసు అబ్రహాం భయస్తుడని?
ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ఫియర్. అయితే దేవుడు అబ్రహాముకి నెమ్మదిగా ట్రైనింగ్ ఇస్తూ వస్తున్నాడు విశ్వాసములు. ఉదాహరణకి హగర్ గర్భంతో ఉన్నప్పుడు మంచి గుడ్ న్యూస్ వచ్చింది. ఎవరికి? అబ్రహాంకి. అయ్యా, నాకు ఒక బిడ్డను దేవుడు ఇస్తున్నాడు. కానీ వెంటనే ఏమవుతుంది? దెబ్బలాట అవుతుంది. దెబ్బలాట అయినప్పుడు సారా, అప్పుడు దేవుడి దగ్గర ప్రథమ దేవుడు అంటాడు సారా మాట వినమంటాడు. అప్పుడు అబ్రహాంకి ఎంత బాధేస్తుంది? నా వారసురాలో వారసుడో పంపించేయాలి. కానీ అబ్రహాము విశ్వాసముతో ఏం చేస్తాడని పంపించేస్తాడా లేదా? అంటే దగ్గర అప్పటికి వయసు ఎంత? అబ్రహాంకి 86 వేసుకోండి. ఓకే, అంటే ఒక అబ్రహాము 75 సంవత్సరాలు అప్పుడు దేవుడు పిలిచాడు. 75కి ముందు ఒక 25 సంవత్సరాలు వేసుకోండి. అంటే 25 ప్లస్ ఒక 10 సంవత్సరాలు. సో 35 సంవత్సరాలు దేవుడు రిగరస్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఏమంటున్నాడు? హగర్ని పంపించేయమంటున్నాడు. పంపించాడా లేదా? పంపించేస్తాడు. తర్వాత దూత కనపడి మళ్ళీ వేస్తాడు. ఆ తర్వాత ఇస్సాకు పుడతాడు. సో ఇష్మాయేల్కి 16 సంవత్సరాల తర్వాత మరి ఇస్సాకుని ఏడిపిస్తాడు. అప్పుడు ఇస్సాకు 4-5 సంవత్సరాలు ఏడిపించినప్పుడు వాళ్ళ అమ్మ ఈ దాసీని, ఆ దాసీ కొడుకుని గంట ఏమన్నప్పుడు అబ్రహాంకి 16 సంవత్సరాలు కొడుకుగా పెంచుకున్నాడు ప్రేమతో. మేబీ అబ్రహాం పక్కనే పడుకునేవాడేమో. 1, 2, 16 సంవత్సరాలు పడుకున్న తర్వాత గుర్తుందా మీకు? మరి దేవుడు అబ్రహాముని పంపించేమన్నప్పుడు అబ్రహాము ఆస్తి మరి ఒక 100 గొర్రెలు, 100 మేకలు, 100 ఎడ్లు, ఒక 1000 బంగారం నాణాలు ఏమి ఇవ్వకుండా ఒక సీసాతో నీళ్లు, ఒక రొట్టె ఇచ్చి పంపించేస్తాడు. ఎందుకు? దేవుడు ఏమంటాడు? ఐ విల్ మేక్ హిమ్ ఏ గ్రేట్ నేషన్. నేను అతను ఒక గొప్ప జనముగా చేస్తాను. అంటే ఏంటి? నౌ లుక్, గో. అబ్రహాం బిగాన్ టు ట్రస్ట్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. హీ స్టార్టెడ్ ట్రస్టింగ్ ద ప్రామిసర్ మోర్ దెన్ ద ప్రామిస్. అంటే దేవుడు వాగ్దానం ఇచ్చింది నెరవేరుస్తాడు అని అబ్రహాంకి విశ్వాసం పెరుగుతుంది. అందుకే ఆమెను పంపించేశాడు. ఓకే, అంటే ముందు కడుపులో ఉండే బిడ్డను పంపించేశాడు. ఇప్పుడు ఉన్న కొడుకునిచ్చేయమంటాడు. అయితే ఇప్పుడు ఇక్కడ ఒక ఛాలెంజ్. ఇక్కడ దేవుడు ఒక వాగ్దానం ఇస్తాడు ఇస్సాక్కి. చూద్దాం. 3 వచనాలు రాసుకోండి. రైట్ డౌన్ 3 స్క్రిప్చర్స్. యూ క్యాన్ లెటర్ అనలైజ్ దిస్. చాలామంది దీన్ని కోట్ చేస్తారు. ఆదికాండము 21:12, హెబ్రూలు 11:18, తర్వాత రోమీయులు 9:7. లెట్స్ రీడ్ జెనసిస్ 21:12. అయితే దేవుడు, ఈ చిన్నవాని బట్టియు నీ దాసిని బట్టియు నీవు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము. ఇస్సాకు వలన అయినదియే నీ సంతానం అనబడును. ఇస్సాకు వలన అయినదియే నీ సంతానం అనబడును. అంటే అక్కడ అబ్రహాంకి కొంత ఉండొచ్చు. దేవుడు ఇస్సాకు ద్వారా ఇస్తానన్నాడు. ఇస్సాకు పుట్టేశాడు అప్పటికి. ఓకే, కానీ ఇక్కడ ఇస్సాకుని ఇమ్మన్నప్పుడు ఏంటి? ఇస్సాకు ద్వారా ఇస్తానన్నాడు. కానీ దేవుడు నెగోషియేట్ చేశాడా దేవుడితోటి? అక్కడ దేవుడు చెప్పాడు, ఈ దాసి ద్వారా నీకు ఇవ్వని నిబంధన, ఈ దాసి కుమారుని ఆశీర్వదిస్తా, కానీ నా నిబంధన నేను ఇస్సాకు ద్వారా ఇస్తానంటాడు. ఒకసారి రోమీయులు 9:7 చూద్దాం. ఎందుకు అబ్రహాం అంత రెడీగా వెళ్ళిపోయాడు ఆ బాబుని ఇవ్వడానికి? రోమన్స్ 9:7. అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు కారు గాని ఇస్సాకు వలననైనది నీ సంతానం అనబడును. అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు గాని వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇన్ ఐజాక్ షల్ దై సీడ్ బి కాల్డ్. ఓకే, చూడండి, ఆ కొటేషన్ అనేది ఇంపార్టెంట్. ఇన్ ఐజాక్ షల్ దై సీడ్ అంటే ఇక్కడ వేరే ఆల్టర్నేటివ్ లేదు. ఇస్సాకు ద్వారా ఇస్తాడు దేవుడు. అయితే ఇప్పుడు అబ్రహాముని ఏమి నమ్మి ఇస్సాకుని ఇవ్వడానికి రెడీ అయ్యాడు? రిమెంబర్, బిఫోర్ యూ డూ ఎనీథింగ్ దెర్ ఈజ్ సమ్ ఫెయిత్ ఇన్ యువర్ హార్ట్. ఎప్పుడైనా ఏదైనా ఒక కార్యము చేసే ముందే, బిఫోర్ ఎనీ వర్క్, క్రియలో లేని విశ్వాసము మృతము. ఓకే, క్రియ ఉంది అంటే ఆ క్రియకు లోపల ఏదో విశ్వాసం ఉంది. మీరు ప్రార్థిస్తున్నారు, ఏదో విశ్వాసం ఉంది. రోగుల మీద చేతులు వేస్తున్నారు, ఏదో విశ్వాసం ఉంది. అగ్గిలో దూకారు వాళ్ళు, ఏదో విశ్వాసం ఉంది. హత్సాక్షులు అయిపోయారు, దేర్ ఈజ్ సంథింగ్. గుర్తుందా? హత్సాక్షులు అయిపోయినప్పుడు వారికి ఏముందో మనసులో? అంతకంటే గొప్ప శరీరం వాళ్ళకి వస్తుందని. దే విల్ హ్యావ్ ఎ మోర్ గ్లోరియస్ బాడీ. ఓకే, సో బిఫోర్ ఎవ్రీ వర్క్ ఆఫ్ ఫెయిత్ దెర్ ఈజ్ ఎ బిలీఫ్ సిస్టమ్. దెర్ ఈజ్ ఎ బిలీఫ్ సిస్టమ్ విచ్ ఈజ్ ఆల్సో ఎ సబ్స్టాన్స్ ఆఫ్ ఫెయిత్. ఈ సబ్స్టాన్స్ అనేది తర్వాత ఆ క్రియారూపంగా మారుతుంది అనమాట. లెట్ us pray. నాజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభువా, ఈ వాక్యము ద్వారా అనేకులకు నూతనమైనటువంటి విశ్వాసం వచ్చింది. నీవు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నావు, వాళ్ళని బలపరుస్తున్నావు, నూతన సామర్థ్యాన్ని ఇస్తున్నావు. ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది
వాళ్ళ జీవితంలో కోల్పోయినా, ఏం జరిగినా, అది జరిగినా తిరిగి సమస్తాన్ని నీవు ఇచ్చేయగల దేవుడు విశ్వాసంలో ఉంటే. ఈరోజు ఎవరైతే విశ్వాసం నిలకడగా ఉండి ప్రార్థనలు లెక్కిస్తున్నారో వారు కోల్పోయినది సమస్తాన్ని తిరిగి ఇచ్చేసి సామర్థ్యాన్ని వారికి దయచేయండి. బ్లెస్ దెమ్, హీల్ దెమ్. ఇన్ జీసస్ మైటీ నేమ్ వి ప్రే. ఆమేన్.